అమెరికా అధ్యక్షుడు హడావిడిగా G7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఏదో జరగబోతుందన్న టెన్షన్ ఏర్పడింది. టెహ్రాన్ ప్రజల నివాసాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లయింది. G7 ట్రిప్ నుంచి ట్రంప్ ఆగమేఘాలపై అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చి రాగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు అమెరికా రాగానే ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం చేపట్టనున్నారు. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలిని ఇప్పటికే ట్రంప్ ఆదేశించారు. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు సంబంధించిన ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Iranians. They'd like to talk, but they should have done that before. I had 60 days and they had 60 days, and on the 61st day I said, we don't have a deal. They have to make a deal, and it's painful for both parties, but I'd say Iran is not winning this war, and they should talk, and they should talk immediately before it's too late. And what would you say, in your opinion, what would it take for the U.S. to get involved in this conflict militarily? I don't want to talk about it. యుద్ధం నేపథ్యంలో టెహ్రాన్ లో ఉన్న పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇరాన్ పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలైతే కనిపిస్తున్నాయి. అవసరమైతే అమెరికా కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. తాను G7 సదస్సును ఎందుకు వీడుతున్నానో మేక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ట్రంప్ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో మేక్రాన్ కు తెలియదన్నారు. తాను అమెరికా వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదని, అంతకంటే పెద్దదే జరగబోతుందంటూ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. దీంతో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి జరపొచ్చనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో టెహ్రాన్ దద్దరిల్లుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ ను వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్ లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ నగరాన్ని వీడాలని, టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్య అధికారులతో కాంటాక్ట్ అవ్వాలని, తాము ఉంటున్న లొకేషన్స్, మొబైల్ నెంబర్స్ ను షేర్ చేయాలని వెల్లడించింది. ఇక టెహ్రాన్ లోని పలువురు భారత విద్యార్థులను భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే భారత రాయబార కార్యాలయం ఇతర ప్రాంతాలకు తరలించింది. సాధ్యమైనంత సహాయాన్ని అందించే లక్ష్యంతో రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్ లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది.